హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికైతే కళ్యాణ్ దగ్గరికి ఇక అనామిక రాబోతుంటే అనామికని దూరం అయితే పెడతాడు కళ్యాణ్. ఇక కళ్యాణ్ దూరం పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అనామిక ఉంటుంది. మరొక పక్క ఇక కావ్య ఏమో సుభాష్ గారితో మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఇక ఆ మాయ అసలు ఆ బిడ్డని ఎందుకు కన్నట్టు, కనీసం కన్న తల్లి ప్రేమ కూడా చూపించకుండా ఇక తను ఎక్కడుంటుంది అని చెప్పి అన్నీ కూడా అడుగుతూ ఉంటే, ఇక తనకి కన్న బిడ్డల కంటే కూడా డబ్బు మీద వ్యామోహం ఎక్కువమ్మ కావ్య. నాకు డబ్బు కోసమే ఫోన్ చేస్తుంది, డబ్బు అకౌంట్లో వేయమని అడుగుతూ ఉంటుంది. అనగానే మావయ్య, మీరు ఎప్పుడైనా డబ్బు వేసేటప్పుడు తన అడ్రస్ గురించి దానికోసం డీటెయిల్స్ ఏమన్నా మీకు తెలుసా అనగానే, ఇక ఖచ్చితంగా నీకు మెసేజ్ చేస్తానమ్మా అని చెప్పి ఇక అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తారు కాబట్టి ఇక బ్యాంకుకి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటుంది కావ్య. ఇక ఇక్కడ చూస్తే అనామిక దగ్గరికి వస్తుంది రుద్రాణి. వచ్చి, మీ ఆయన ఏం చేస్తున్నాడో చూడు, కవిత్వాలు రాసుకుంటున్నాడు, నీకు ఇష్టం లేని పని చేస్తున్నాడు, నువ్వు అడగవా అనగానే ఒక్కసారిగా గుర్తుకొస్తుంది అనామికకి. ఇక గుళ్ళో అందరి ముందు నన్ను చంప పగల కొట్టాడు, ఇప్పుడు కూడా కొట్టినా కొడతాడు, ఖచ్చితంగా అత్తయ్యతోనే చెప్పి అందరి ముందు ఇక కళ్యాణ్ని నిలదీస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్ళి, ఇక మీ అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడో అని చెప్పి చూపించడానికి తీసుకొని వస్తుంది హాల్లోకి. ఇక అందరూ కూడా ఉంటారు. కళ్యాణ్ని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అనామిక. కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంటే కనీసం కొంచెం కూడా పలకనే పడకుడు కళ్యాణ్. ఇక వెంటనే, కళ్యాణ్ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి రుద్రాని పిలవగానే, చెప్పత్తా ఏంటి అనగానే, అదేంటి కళ్యాణ్, ఇందాకటి నుంచి నీ భార్య గట్టిగా పిలుస్తుంటే పట్టించుకోవేంటి అనగానే, అది పిలవడం కాదత్తా, ఇందాక ఇప్పుడు నువ్వు పిలిచిన పిలుపు నన్ను కరెక్ట్గా పిలిచినట్టు అర్థం, నోటికి వచ్చినట్టుగా గయమని అరుస్తూ ఉంటే ఎవరు పలుకుతారత్తా అని చెప్పి అంటాడు కళ్యాణ్. ఏంటి, నేను పిలుస్తుంటే మీకు అరుపుల్లా ఉన్నాయా, మీరు ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి అంటుంది ఇక అనామికని చాలా సీరియస్గా చూస్తూ, ఈ విషయం నువ్వు నాకు అడగడం ఏంటి, నీకు నేను చెప్పడం ఏంటి, నువ్వు నాకేమవుతావని అని చెప్పి అంటాడు. ఇక ఒక్కసారిగా అనామిక, మీరు నా మెళ్ళలో తాళిని కట్టారు, మర్చిపోకండి, నేను మీ భార్యని, మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది, చెప్పాల్సిన బాధ్యత మీకుంది అనగానే, ఏ బాధ్యత లేదు, అడగాల్సిన హక్కు కూడా లేదు, ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఏ భర్త మీద కూడా పోలీస్ కేసు ఎవరైనా పెట్టారా చెప్పండి అని చెప్పి అనగానే, అక్కడే ఉన్న కళ్యాణ్ వాళ్ళ నాన్న ప్రకాశం, లేదు నాన్న, ఎవరి భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, కానీ నీ విషయంలోనే కోడలి పిల్ల పోలీస్ స్టేషన్కి ఎక్కింది అని చెప్పనగానే, అవును కదా, అలాంటప్పుడు నువ్వు నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించాలని చూసినా నువ్వు నన్ను అడగడం ఏంటి, నీకు నేను సమాధానం చెప్పడం ఏంటి, నా దృష్టిలో నేను ప్రేమించిన అనామిక ఎప్పుడో పోయింది, ఇప్పుడు కేవలం డబ్బు పిచ్చితో ఉన్న అనామికనే ఇక్కడ ఉంది అని చెప్పి అంటాడు. ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి వచ్చి, అరే కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నావురా, నీకు నచ్చే కదరా నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడేంటి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు, గొడవలు అన్నాక భార్యాభర్తల మధ్య వస్తాయి పోతాయి, అవే గుర్తుపెట్టుకుంటూ ఉంటారా, అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే రేపటి నుంచి ఆ బాధ్యతలన్నీ ఎవరు తీసుకుంటారు, కంపెనీ బాధ్యతలన్నీ నీ మీద పెట్టినప్పుడు నువ్వు వెళ్ళి చూసుకోవాలి కదా అని చెప్పి అనగానే, ఇక కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే, నేను కంపెనీ బాధ్యతలు చూసుకోను, నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను, నాకు కవిత్వాలంటే ఇష్టం కాబట్టి నేను కవిత్వాలే రాసుకుంటాను, నా ఇష్టానికి అనుకూలంగా ఉంటే ఉండమని చెప్పు అనామికని, లేదంటే పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు, అంతేగాని నేను కంపెనీ బాధ్యతలు మాత్రం తీసుకోను అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఆ మాటలకి అక్కడే ఉన్న అపర్ణ, అదేంటి కళ్యాణ్, కనీసం నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకోకపోతే ఇప్పుడు కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అని చెప్పనగానే, అది నా ప్రాబ్లం కాదు కదా పెద్దమ్మ, ఇది మీరు చేసిన పని,
అందుకే మీరే ఏదో నిర్ణయం తీసుకోండి. అన్నయ్యని అనవసరంగా కంపెనీ నుంచి పక్కకి తింపేశారు. ఇప్పుడు కంపెనీ బాధ్యతలు చూసుకోమని నాకు చెప్తున్నారు. నాకు కంపెనీ బాధ్యతలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. నాకు నచ్చిన దారి వైపే నేను నడుస్తాను. ఇది మీరు తీసుకున్న నిర్ణయం కాబట్టి మీరే ఆలోచన చెయ్యండి అనగానే అపర్ణకి చాలా కోపం వస్తుంది. గట్టిగా కళ్యాణ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అరవగానే ఇక వెంటనే రుద్రాణి వచ్చి, అవును కదా వదిన, కళ్యాణ్ అన్న దాంట్లో తప్పేముంది? కళ్యాణ్కి కనీసం కొంచెం కూడా కంపెనీ గురించి కానీ వాటి బాధ్యతల గురించి కానీ ఇంట్రెస్ట్ లేదని అంత కరాఖండిగా చెప్తున్నాడు. నువ్వేమో రాజును వద్దని చెప్పి నిర్ణయం తీసుకొని రాజుని పక్కకు దించేశావు. ఇప్పుడు ఎందుకు కావాలని అరవడం తప్ప? ఇప్పుడు ఆ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి అంటే ఇంకెవరైనా ఆప్షన్ చూసుకోవాలి తప్ప కళ్యాణ్ అయితే వెళ్ళనని మొండిపట్టు పడుతున్నాడు కదా అని చెప్పి రుద్రాణి అంటుంది. మనసులో రాహుల్ గురించి ఇక ఖచ్చితంగా అందరూ కలిసి రాహుల్ని ఇక ఎండీని చేస్తారని చాలా ఆశపడుతూ ఉంటుంది. మరొక పక్క ఇక కంపెనీ గురించి చాలా ఫోన్ కాల్సే వస్తూ ఉంటాయి సుభాష్ గారికి. మరొక పక్క ఇక మీటింగ్స్కి అటెండ్ అవ్వాల్సినవి అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి శృతి కాల్ చేసి ఫోన్లు చేసి ఇక మెసేజ్లు చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే సుభాష్ అయితే అంటాడు, ఇలాంటి సిచ్యువేషన్లో రాజుని పక్కకు తొలగించి కళ్యాణ్ పెట్టడం చాలా పెద్ద పొరపాటైన విషయం. ఖచ్చితంగా కళ్యాణ్ చెప్పిన దాని మీద అందరూ కూడా ఆ రోజు ఆలోచించినట్లయితే ఈ రోజుకు ఈ దుస్థితి పట్టేది కాదు అని చెప్పి అంటూ ఉంటే వెంటనే కళ్యాణ్ అంటాడు, ఇక పెదనాన్న నిజానికి చెప్పాలంటే అన్నయ్యకి అన్ని అర్హతలు ఉన్నాయి ఆ సింహాసనం మీద కూర్చోవడానికి. ఖచ్చితంగా అన్నయ్యే అక్కడికి వెళ్ళి అన్నయ్య చూసుకుంటేనే అది కరెక్టు. నాలాంటి వాడికి సెట్ కాదు అని చెప్పి అంటాడు. లేదంటే వదినన్న ఎండి స్థానంలో కూర్చొని చూసుకునే సత్తా ఉంది, అంతే తప్పించి నాలాంటి వాడికి ఆ కుర్చీ తగదు అని చెప్పి కళ్యాణ్ అయితే మొహం మీద చెప్పేస్తాడు. ఆ మాటలకి సుభాష్ అయితే ఇక వెంటనే, చిన్నోడైనా కరెక్ట్గా చెప్పావు. నిజానికి ఈ విషయం ఇంట్లో మీ పెద్దమ్మకే అర్థం కాలేదు, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి రాజ్, ఈ రోజుకి ఈ కంపెనీ చాలా వరకు దిగజారిపోతూ ఉందిరా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరికంటే ముందు ఉన్న మనము ఖచ్చితంగా కిందికి దిగిపోయాల్సిన రోజు మొదలవుతుంది. కాబట్టి మీ మమ్మీ నిర్ణయం కాదు, ఎవరి నిర్ణయం కాదు, ఆ కంపెనీ బాధ్యతల్ని నువ్వే తీసుకోవాలి. ఖచ్చితంగా ఆఫీస్కి నువ్వే వెళ్ళాలి. ఇక ఖచ్చితంగా ఈ బిడ్డ విషయం అంటావా, ఏదో ఒక రోజు కోడలు ఖచ్చితంగా ఈ విషయంలో అందరికీ తెలిసేలాగా చేస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి అప్పుడు వరకైనా రాజ్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి సుభాష్ అంటాడు. ఆ మాటలకి ఇక రాజ్ అయితే అలానే చూస్తూ ఉంటాడు సుభాష్ వంక. ఇక వెంటనే అపర్ణ చేసేదేమీ లేక అట్లానే నిలువుగా చూస్తూ ఉంటే ఇందిరాదేవి అంటుంది, ఏంటి ఈ విషయంలో ఇంకా మీకు ఎందుకు ఆలోచన వస్తుంది? రాజ్ ఈ విషయంలో ఎండి స్థానంలో ఉండి బాధ్యతలు తీసుకోవడంలో నీకు ఇబ్బందిగా ఉందా అపర్ణ? ఈ విషయంలో ఇంకా ఇబ్బంది పడాల్సిన సమయం అయితే ఆసన్నమైపోయింది. ఎందుకంటే ఆ కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు, అన్నికి సంబంధించిన లెక్కలు డొక్కలు అన్నీ కూడా ఇక రాజ్కే తెలుసు, కళ్యాణ్కి తెలీదు. నువ్వు చెప్పినట్టుగా చేస్తూ పోతూ ఉంటే నిలువు నీడ కూడా మనకి దక్కని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాజ్ ఎండీగా వాడి పనులు వాడు చేసుకోవాలి. ఇంట్లో విషయానికి ఆఫీస్కి లింకు కలపద్దు అని చెప్పి ఇందిరాదేవి గట్టిగా మాట్లాడడంతో అపర్ణ కూడా ఏమీ అందు. ఇక అందరూ కూడా రాజ్ని నార్మల్గా ఆఫీస్కి రాజే వెళ్ళాలని కోరుకుంటారు. మరొక పక్కన అనామికకి ఇక రుద్రానికి ఆ విషయం అస్సలు నచ్చదు. ఎవరినైతే ఇంట్లో నుంచి పంపించాలని ప్లాన్ గీసిందో అనామిక, వాళ్ళే మళ్ళా నార్మల్గా ఎండి స్థానంలో కూర్చుంటున్నారని తట్టుకోలేకపోతుంది ఇక అనామిక. ఇక వెంటనే సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. మరొక పక్క ఎప్పుడైతే సుభాష్ గారి దగ్గర కావ్య అడ్రస్ తీసుకుంటుందో, ఆ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటుందో, ఫస్ట్ బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంకుకి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి ప్లాన్ గీస్తుంది ఇక కావ్య. మరొక పక్క ఇక అనామికకి ఏమీ అర్థం కాదు. ఇది చూస్తే భర్త మొహం చూడట్లేదు, దూరంగా పెట్టేస్తున్నాడు. ఇటువైపు చూస్తే మొట్టమొదటి తారీఖే మళ్ళా వచ్చింది. రాజ్బాబు గారే మళ్ళా ఎండి స్థానంలో కూర్చున్నారు. ఇప్పుడు ఏ రకంగా నేను ఈ ప్లాన్ చేసి ఈ ఆస్తిని కొట్టేయాలి, ఖచ్చితంగా
నా పేరు మీద ఆస్తి రావాలి అని చెప్పి బాగా కూలంకషగా ఆలోచన మొదలు పెడుతుంది. ఇక మరొక పక్క కావ్య అయితే ఇక బ్యాంకుకు వెళ్ళి అక్కడ ఉన్న డీటెయిల్స్ని అయితే తీసుకుంటుంది. ఆ అడ్రస్ని, అందులో ఉన్న అడ్రస్ మొత్తం కూడా తెలుసుకుంటుంది. ఇక తెలుసుకొని వెళ్ళబోతూ ఉంటే ఇక కారులోంచి ఫోన్లోంచి అడ్రస్ని పట్టుకొని ఎక్కడ ఈ అడ్రస్ అని చెప్పి వెతుకుతూ ఉంటే ఒక్కసారిగా దారిలో అప్పు కనిపిస్తుంది. ఇక అప్పుని చూసి కారుని ఆఫ్ చేస్తుంది కావ్య. అక్క ఏంటక్క నువ్వు ఇటువైపు అనగానే, సరే కానీ నువ్వేంటి ఇక్కడ అప్పు అనగానే, చెప్పాను కదా అక్క పిజ్జా డెలివరీ చేయడానికి ఇటువైపుకి వచ్చాను. ఇక ఒక అడ్రస్ని వెతుక్కుంటూ చూస్తూ ఉంటే కార్ కనిపించింది, అందుకే వచ్చిన. అయినా నువ్వేంటి ఏదో ఎతుకుతున్నావు అని చెప్పనగానే, అది ఏమీ లేదు అప్పు అనగానే, ఏందక్క ఏంటో విషయం నాకు చెప్పు అనగానే, అదే అప్పు ఆ మాయా అడ్రస్సు ఈ ఏరియాలోనే ఉన్నట్టుగా తెలిసింది. ఇదిగో ఈ అడ్రస్కి వెళ్తే ఆ మాయ దొరుకుతుందని నాకు అర్థమైంది, అందుకే వచ్చాను అని చెప్పి కావ్య అంటుంది. వెంటనే అవునా మరి ఇంకా ఈ సంగతి ఆలస్యం చేస్తావేంటి, పద నేను కూడా వస్తాను అనగానే, వద్దొద్దు నువ్వు వస్తే గొడవలు అయిపోతాయి. మనం ఏదైనా విషయం మెల్లగా తెలుసుకొని దాని తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. నువ్వు వస్తే గొడవలు అవుతాయి అప్పు, వద్దు అనగానే, అదేంటక్క నేను వస్తే గొడవలు అవ్వడం ఏంటి, నువ్వు ఒక్కదానివే అలా ఎలా వెళ్ళిపోతావు. ఆ మాయని చూస్తే చాలా డేంజర్గా కనిపించింది. బావగారు వాళ్ళకే వార్నింగ్ ఇచ్చి వాళ్ళ నోట్లో నుంచి అబద్ధాలని తెప్పించింది. అలాంటి డేంజర్గా ఉన్న ఆ అమ్మాయిని ఒంటరిగా కలుస్తానంటావేంటి, నేను కూడా వస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా అప్పు కూడా కావ్యతో పాటు వెళ్తుంది. ఇక అడ్రస్ పట్టుకొని మొత్తానికైతే ఇంటికి వెళ్ళగానే తాళం వేసి ఉంటుంది ఇంట్లో. ఇక తాళం వేసిగానే అబ్బా ఏంటి ఈ మాయ ఇక్కడే ఉంటుందని ఎంతో నమ్మకం పెట్టుకొని వచ్చాను, తాళం వేసుకొని వెళ్ళిపోయినట్టుంది, ఎక్కడికి వెళ్ళిందబ్బా అని చెప్పి ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా కొంచెంసేపు వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పు అంటుంది, అక్క నాకు ఈ సస్పెన్స్ నేను తట్టుకోలేను, తాళం వేసుంటే ఏంటి, నేను ఈ తాళాన్ని ఖచ్చితంగా పగల కొడతాను, లోపలికి వెళ్దాం ఏమన్నా ప్రూఫ్స్ దొరుకుతాయేమో అని చెప్పి అప్పు అనగానే కావ్య కూడా ఇక సరే అన్నట్టుగా అంటుంది. ఇక ఇద్దరు కలిసి మొత్తానికైతే ఇంటి తాళాలని పగల కొడతారు. లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద విషయం చూసి దెబ్బకి షాక్ అయిపోతారు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. ఏంటి ఏం జరుగుతుంది, అసలు అనామిక ఫోటో ఏంటి ఎక్కడుంది అని చెప్పి అప్పు ఫాస్ట్గా వెళ్ళి ఆ ఫోటోలో ఉన్న మాయ అలాగే అనామిక ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉన్న ఫోటోనైతే చూస్తారు. ఏంటి అనామికతో ఈ మాయ కలిసి ఫోటో ఉందేంటి, అనామిక ఈ మాయకి ఏమవుతుంది అని చెప్పి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సరేగానే అప్పు ఇంకా ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం పదా అని చెప్పి మొత్తానికి లోపలికి వెళ్ళి అన్నీ కూడా వెతకడం ప్రారంభిస్తారు కావ్య అలాగే అప్పు. మొత్తానికైతే అంతా వెతుకుతారు, ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా దొరకదు. ఈ మాయ చాలా పెద్ద మాయలేడ్లా ఉంది అని చెప్పి మనం అనుకున్నాం కనుక ఈ మాయతో పాటు ఈ అనామిక ఉంది అంటే ఏదో మన వెనకాల పెద్ద కుట్టే జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు. ఇక ఇంతలో వచ్చేసే టైంలో ఈ కబోర్డ్ని తెరవలేదు మనం, ఈ కబోర్డ్ని తెరవాలిరా అప్పు అని చెప్పి ఇక కావ్య కబోర్డ్ని మొత్తానికి తెరిపిస్తుంది అప్పు చేత. ఇక అందులో సాక్ష్యాలన్నీ కూడా కనిపిస్తాయి. ఇక సుభాష్తో పాటు క్లోజ్గా ఉన్న కొన్ని ఫొటోస్, అలాగే బాబుకి DNA టెస్ట్ చేసిన రిపోర్ట్స్, అలాగే ఇక కొన్ని అనామికతో ఇక అనామిక మాయ దిగిన కొన్ని ఫొటోస్ మొత్తానికి కనిపిస్తాయి. ఆ ఫొటోస్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసుకుంటుంది అప్పు. ఈ ఫోటోలు చూపిస్తూనే ఇంటి వాళ్ళందరికీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇక ఈ మాయ చాలా పెద్ద మాయ చేసింది, ఈ మాయ వచ్చే లోపల ఇవన్నీ మనం సర్దుకొని ఆ మాయ కోసం వెయిట్ చేద్దాం అక్క అని చెప్పి అనగానే ఇక బయటికి వచ్చేస్తారు. బయటికి రాగానే పక్కన ఉన్న వాళ్ళు ఇక ఒకరు కనిపిస్తారు. రావడంతో ఇక అప్పు వెళ్ళి ఈ రూమ్లో ఉన్న మాయ ఎక్కడికి వెళ్ళిందండి అని చెప్పి అనగానే, ఆ మాయన నిన్ననే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పి అనగానే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఎక్కడుంటారో మీకు తెలుసా అనగానే, అంత పెద్ద ఐడియా లేదు, కాకపోతే వాళ్ళ చెల్లినే అనుకుంటా దుగ్గిరాల వారి ఇంటికి కోడలుగా పంపించారట,
వాళ్ళు చాలా ఉన్న వాళ్ళంట అనగానే కావ్య అప్పు ఇద్దరు దెబ్బకి షాక్ అయిపోతారు. అనామిక అనగానే అదేనండి వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఆ అమ్మాయి వైజాగ్లో జాబ్ చేస్తూ ఉండేది మాయ. ఈ మధ్య ఇక్కడ ఈ రూమ్ తీసుకున్నారు. ఎవరికి కూడా తెలియకుండా ఇక్కడే ఉంటున్నారు. అసలు ఏమైందో తెలియదు కానీ ఆ మాయ అన్న అమ్మాయి కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు ఎక్కడో, మరి కొన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాకు పెద్ద తెలీదు అని చెప్పి మొత్తానికైతే ఎంతో కొంత విషయాన్ని అయితే చెప్తారు ఆ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు. ఇక కావ్యకి అప్పుకి మొత్తానికైతే మోసం చేసేది అనామిక. ఇక మాయతో కలిసి ఏదో డ్రామా చేస్తుందన్నదైతే క్లారిటీ వస్తుంది. ఇక వెంటనే ఆ ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తుంది కావ్య. అందులో మామయ్య గారింటి ప్రతి ఫోటోలోనూ డీప్ నిద్రలో ఉన్నట్టుగా, డీప్ స్లీప్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఫేస్ చూస్తుంటే. కానీ ఈ మాయ మాత్రం, తను మాత్రం ఫోటోకి ఫోజులు ఇస్తున్నట్టు కనిపిస్తుంది కదా అప్పు అనగానే అవునక్క, ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అనుకున్నాను అని చెప్పి అనగానే కావ్య దగ్గర నుంచి అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే అక్కడ టైంని అంతా కూడా చూస్తుంది. ఏంటక్క ఏం చూస్తున్నావు అనగానే ఈ ఫోటోల్లో టైం చూడొకసారి అని చెప్పి అనగానే అవునక్క ఈ డే టైం ఫొటోస్లా అనిపిస్తున్నాయి అనగానే అవును, మనం అనుకున్నట్టుగానే డే టైంలోనే దిగిన ఫొటోస్ ఇవి. కానీ యాక్చువల్గా మావయ్య గారు ఆ రోజు నైట్ మీటింగ్ అని చెప్పి ఇక ఆ విషయంలో వైజాగ్ బ్రాంచ్లో వెళ్ళారని చెప్పారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఈ డేట్స్కి, అక్కడ ఉన్న డేట్స్కి ఏ మాత్రం కొంచెం కూడా పొంతం లేదు. అంటే ఖచ్చితంగా ఆ రోజు మీటింగ్లో మామయ్య గారు డ్రింక్ చేసిన ఫొటోస్ని ఇది మాఫింగ్ చేసి ఇది కూడా అక్కడే ఉన్నట్టుగా సృష్టించి ఏదో మతలబు చేసింది. ఖచ్చితంగా మాయ అయితే ఖచ్చితంగా మావయ్య గారిని ఏదో మోసం చేసి కావాలని ఫోటోలు దిగినట్టు అర్థమవుతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా డిఎన్ఏ రిపోర్ట్స్ని ఇక చూస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా ఫేకే అయి ఉండొచ్చు. ఎందుకంటే మావయ్య గారు అసలు ఈ తప్పే చేయలేదని ఈజీగా కనబడుతున్నప్పుడు ఇంకా ఈ డిఎన్ఏలు కూడా రాంగే అయి ఉండొచ్చు అని చెప్పి ఏం చేద్దాం అక్క, ఇవన్నీ పట్టుకొని ఇంటికి వెళ్దామా అనగానే లేదు అప్పు, నేను మా అత్తయ్యకి మాట ఇచ్చాను, ఆ బిడ్డ తల్లిని ఎక్కడున్నా కూడా నేను తీసుకొని వస్తాను, దాని నోట్లోనే నిజం తెప్పిస్తాను అని. కానీ నిజానికి ఆ మాయ అనామిక ఇద్దరు అక్కా చెల్లెళ్ళని ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా అనామిక ఏదో పెద్ద ప్లాన్తోనే ఆ మాయని మన ఇంటికి బాబునిచ్చి పంపించింది. అసలు ఈ ఇద్దరు అక్కా చెల్లెల సంగతి ఈరోజు మనం తేల్చేయాలి అని చెప్పి అక్కడి నుంచి అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తారు. అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇక మాయ అలాగే ఇక అనామిక తల్లిదండ్రి ముగ్గురు కూడా కూర్చొని ఉండగానే అనామిక తల్లి అంటూ ఉంటుంది, ఇదిగో మాయ, నువ్వు ఇక్కడ ఉండడం ప్రమాదం. నేను ముందే చెప్పాను కదా నీ గురించి, నేను ఒక ఇల్లు తీసి పెట్టాను కదా, నువ్వు అక్కడే ఉండాలి, అంతేగాని ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? మొత్తానికి తెలిసిందంటే మొత్తం మోసమని అర్థమైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అనామిక అక్క చెల్లెలని తెలియకూడదు. అలాగే నువ్వు నా కూతురు అని కూడా ఎవరికి తెలియకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటపడిందంటే మనం ఆడిన మొత్తం నాటకం బయటపడిపోతుంది. ఆ ఇంటికి పెద్ద ఆయనైన సుభాష్ సార్ గారికి ఇంత అవమానంగా నీతో కలిసి బిడ్డ పుట్టారని మనం ఎంతగా నమ్మించాం. ఇప్పుడు మొత్తానికి ఇక రేపో మాపో ఆస్తిని మన పేరు మీద రాసే టైం వచ్చింది. ఖచ్చితంగా రేపు నువ్వు డైరెక్ట్గా నేను వస్తాను, నాకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ తీసుకొని అందరి ముందు మీడియా ముందు పెడతాను, లేదంటే నాకు ఆస్తి రాయండి అని చెప్పి నువ్వు పెద్ద గొడవ చేయాలి, అదే కదా మన ప్లాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక ఆ మాటలన్నీ కూడా తీసుకుంటారు. అప్పు అంటుంది, ఏంటక్క ఇంకా చూస్తున్నావు, నా చేతులకి పని చెప్పాలనిపిస్తుంది. ముందు అనామిక తల్లిదండ్రుల్ని డబల్ కోటింగ్ ఇచ్చి ఈ మాయని కొట్టాలనిపిస్తుంది అనగానే అతి ఆవేశం పడద్దు అప్పు, ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు బండారం బయట పెట్టాలి అంటే నువ్వు ఫోన్ ఉందా నీ దగ్గర అంటుంది కావ్య. వెంటనే ఫోన్ తీసి ఇక అనామిక తల్లిదండ్రులు మాయ ముగ్గురు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఒక పక్క రికార్డ్ అవుతున్నట్టుగా దొంగతనంగా విండోలోంచి ఫోన్ని పెట్టేస్తారు. ఇక మరొక వైపు ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తారు. మాయ అలాగే ఇక అనామిక తల్లిదండ్రులు ముగ్గురు కూడా రెడ్ హ్యాండ్లుగా దొరికిపోతారు. ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి బెదిరిపోతూ ఉంటుంది అనామిక తల్లి. ఏంటి ఇలా రావడం ఏంటి, మీరు మీ ముగ్గురు కలిసి ఎవరి కుటుంబం గురించి డబ్బు గురించి ఇలా దొంగ నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి అప్పు అంటుంది. ఏ అమ్మాయి మాటలు జాగ్రత్తగా రాని, మేమేంటి నాటకాలు ఆడడం ఏంటి అనగానే
ఇక అనామిక తల్లి చంప పగలగొడుతుంది. అప్పు, నోరు ఎత్తావో పెద్దదానివని కూడా చూడను. ఏంటి నువ్వు ఈ మాయ మీ కూతురు అనామిక ముగ్గురు కలిసి డ్రామా ఆడుతున్నారని మాకు తెలియదు అనుకుంటున్నావా? మీ డ్రామా మొత్తం మాకు అర్థమైపోయింది. మీరు ఇంకా మీ డ్రామాని పక్కన పెట్టేసి ఇంటికి నడండి అని చెప్పి అంటుంది కావ్య. ఏంటి ఇంటికి నడిచేది? మా సంగతి మీకు ఇంకా తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పనగానే, ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళేది? మా చెల్లేదో నీవు పెద్దదానమని చెంపదెబ్బ కొట్టింది, కానీ నేను అలా కాదు. నేను పైకి సాఫ్ట్గా కనిపించినా నేను ఎలా చేస్తానో నీకే తెలీదు అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న ఆల్రెడీ పెప్పర్ బాటిల్ని తెచ్చుకుంటుంది. ఇక కావ్య వచ్చేటప్పుడే ఏదైనా తక్కువ ఎక్కువ జరిగితే ఈ మాయని ఏదో రకంగా భయపెట్టో బెదిరించో నిజం బయట పెట్టాలని ఈ పెప్పర్ స్ప్రే తెచ్చాను నేను అని చెప్పి కళ్ళల్లోకి వేసి కొడుతుంది. దెబ్బకి కళ్ళు ఇద్దరికీ కూడా మంటలు ఎక్కిపోతాయి. ఇక ఏమి కనబడకుండా శూన్యం అయిపోతుంది మాయకి. వెంటనే ఇక అబ్బా నా కళ్ళు మంటలు మంటలు అని చెప్పి అటు ఇటు అంటుంటే, నీ కళ్ళు మంటలేనే, నాకు కడుపు మండిపోతుంది. గత నెల రోజులుగా నా భర్త, నా మామయ్య, మా ఇంటి వాళ్ళందరూ కూడా ఎంత మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారో నాకే తెలుసు. మర్యాదగా ఎందుకు ఇదంతా చేసావో చెప్పలేదంటే నిన్ను ఇక్కడ నిలువన పాతేస్తాను. ఎలాగైనా కూడా నేను డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్తో బయటకు వస్తాను. తర్వాత మీ ఇష్టం. మీరే అనవసరంగా నట్టేళ్ళలో మునిగిపోయేది చెప్పు అని చెప్పి మాయ చెంప మీద కొడుతుంది ఇక కావ్య. ఇక వెంటనే మాయ వాళ్ళ నాన్న, అదే అనామిక తండ్రి, ఏంటి అన్యాయం? మీరు ఇక ఎంత దుగ్గిరాల వారి ఇంట్లో నుంచి వచ్చినా కూడా వాళ్ళు చేసిన తప్పులకి మీరెందుకనే వెనకేసుకొని వస్తున్నారు? మా అమ్మాయిని మోసం చేశాడు ఆ ఇంటి పెద్ద ఆయన. అందుకే మేమే కక్ష కట్టుకొని కావాలని అనామికని లవ్ డ్రామా ఆడించి మీ ఇంటికి పంపించాము. మొత్తానికి మోసం మొదలైందే సుభాష్ సార్ దగ్గర నుంచి. మమ్మల్ని మోసం అంటారేంటి అనగానే, అవునా మిమ్మల్ని మోసం అనొద్దా, మీరు న్యాయవంతులా అని చెప్పి ఇక కావ్య అయితే వెంటనే కూడా, ఇంతవరకు మాట్లాడుతూ ఉన్నాను, ఇప్పుడు మాటలు ఇంకా లేవు. మరి నిజానికి మీ అమ్మాయిని మా మామయ్య గారు మోసం చేసుంటే మరి ఈ ఫొటోస్ ఏంటి? ఖచ్చితంగా ఈ ఫొటోస్ ఫేక్ ఫొటోస్ అని తెలుస్తుంది కదా. ఆ రోజు డేటు ప్రకారంగా ఆ రోజు హోటల్ రూమ్లో మా మామయ్య గారు ఒక్కరే ఉన్నారు. ఆ ఫోటో సీసీటీవీ ఫొటోస్ నా దగ్గర ఉంది. ఆ పక్కన వెంటనే నీ కూతురు ఎలా ప్రత్యక్షమైంది? అది కూడా ఆ రోజు ఆయన తాగిన కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపారని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. చెప్పడానికి చాలామంది సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మీ దగ్గర ఏముంది అని చెప్పి అనగానే, మా దగ్గర DNA రిపోర్ట్ ఉంది అని చెప్పి అంటాడు. ఏది చూపించు అని చెప్పి అనగానే, అది మా దగ్గర ఉంది, సమయం వచ్చినప్పుడు మేము చూపిస్తాం అనగానే, నువ్వేంట్రా చూపించేది, నేను చూపిస్తాను చూడు అని చెప్పి ఇక ఆ DNA రిపోర్ట్ని చూపిస్తుంది. ఇక వెంటనే ఆ DNA రిపోర్ట్ని చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు అనామిక తండ్రి. ఏంటి ఈ DNA రిపోర్ట్ నా దగ్గర ఎక్కడ ఉంది, ఎలా వచ్చిందానా? ఈ ప్రూఫ్స్ అన్నీ ఆల్రెడీ మేము తెచ్చేసాం. మీ దగ్గర ఒక్క ఫోటో కూడా లేదు. అవన్నీ నా దగ్గరే ఉన్నాయి. కానీ అవి మీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా వేస్టే. ఎందుకంటే మీరు మోసం చేసి పుట్టించినవని అవి ఈజీగా అర్థమైపోతున్నాయి. ఇక మా మావయ్య గారు, మా ఆయన, వాళ్ళిద్దరూ కూడా ఏదో తొందరపాట్లో మీరు చెప్పినవన్నీ నిజాలని నమ్ముకున్నారు. కానీ మీరు చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టు నాకు ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. నీ చిన్న కూతుర్ని కళ్యాణ్ మీదకి, నీ పెద్ద కూతుర్ని ఏకంగా ఆఫీస్ మీదకి పంపించి నీ అప్పులన్నీ కూడా చక్క పెట్టుకొని హాయిగా ఇక్కడి నుంచి కూడా ఎక్కిద్దామని, ఇక మంచిగా జంప్ అయిపోదాం అనుకుంటున్నావు కదా. నీ బండారం మొత్తం కూడా ఇగో ఈ ఫోన్లో రికార్డ్ అయింది. ఖచ్చితంగా నువ్వు నిజాన్ని ఒప్పుకొని ఉంటే ఎంతో కొంత నీకు శిక్ష తగ్గుతుంది. లేదంటే జీవితాంతం జైలు కూడులోనే తినాల్సి వస్తుంది అని చెప్పి కావ్య అంటుంది. ఇక ఇంతలో మాయ వెంటనే కూడా ఇక కళ్ళు మంటలు అని అరుస్తూ ఉంటే, నీ కళ్ళు మంటలు తగ్గి నీకు మంచినీళ్ళు ఇస్తాను, నువ్వు వచ్చి నిజం చెప్పకపోతే ఇదిగో ఇక్కడే ఈరోజే నా చేతిలో నువ్వు అయిపోతావు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు. ఇక వెంటనే కాలు పట్టుకొని, నిజాన్ని చెప్తాను, నాకు మంచినీళ్ళు ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి ఇక అల్లాడిపోతుంది మాయ. ఇక వెంటనే కావ్య, అప్పు వీళ్ళిద్దరిని తీసుకొని, అనామిక తల్లిదండ్రుని తీసుకొని ఇక దుగ్గిరాల వారి ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే అక్కడ అందరూ కూడా ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అనామిక మాత్రం ఫాస్ట్గా వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాలి. కళ్యాణ్ నన్ను దూరం పెడుతున్నాడు, కళ్యాణ్ని నేను ఏదో రకంగా మాయ చేసి నా వశం పరుచుకోవాలి అంటే నాకు ఆ మందు కావాలి, ఆ ట్యాబ్లెట్స్ కావాలి అని చెప్పి అడగాలి అని చెప్పి ఇక ఫోన్ చేయడానికి పైకి వెళ్తుంది.
ఇక పైకి వెళ్ళి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తూ ఉంటే ఆల్రెడీ దుగ్గిరాల వారి ఇంటి గేటు దగ్గరే ఉంటారు కావ్య, అప్పు, అలాగే అనామిక తల్లి తండ్రి మాయ. ఇక రింగ్ అవుతూ ఉంటే ఏంటి ఎత్తట్లేదని చెప్పి అనామిక తెగ టెన్షన్ పడుతూ ఉంటే ఇక ఫోన్ తీసుకొని అప్పు లిఫ్ట్ చేస్తుంది. ఇక మమ్మీ ఏంటి నేను చెప్పినట్టుగానే ఇక ఆ ట్యాబ్లెట్స్ని తెప్పించావా? కళ్యాణ్ నా మాట వినట్లేదు. ఖచ్చితంగా కళ్యాణ్కి మన స్టైల్లో ఇక ముహూర్తం పెట్టాను. ఖచ్చితంగా నువ్వు ఆ ట్యాబ్లెట్లు నాకు పంపిస్తే స్లీపింగ్ పిల్స్లో కలిపేసి కళ్యాణ్కి తెలియకుండానే ఇద్దరి మధ్య ఏదో అయిపోయిందని సృష్టించి నువ్వు గనక నాకు ఆస్తి రాసివ్వకపోతే నేను నిన్ను ఎక్కడి వరకైనా తీసుకెళ్తానని ఎన్నో విధాలుగా బ్లాక్మెయిల్ చేయడానికి బాగా నాకు వర్కౌట్ అయినాయి ఆ ట్యాబ్లెట్స్. కాబట్టి అవి తొందరగా పంపించు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలు విన్న అప్పు హా పంపిస్తానే, నిన్ను మీ అమ్మని మీ అక్కని అందరినీ పోలీస్ స్టేషన్కే పంపిస్తాను అని చెప్పి ఫోన్ పట్టేస్తుంది అప్పు. ఒక్కసారిగా అనామికకి షాక్ అయిపోతుంది. ఏంటి ఎవరు కాల్ లిఫ్ట్ చేశారు? అసలు మమ్మీ ఫోను లిఫ్ట్ చేసే అంత ఎవరున్నారు? గొంతు చూస్తే అప్పు గొంతులా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి అవాక్కైపోయి ఇక పైనుండి చూస్తుంది. అప్పు అలాగే అనామిక తల్లి తండ్రి ఇక మాయ అందరినీ కలిసి ఒక ఉతికి తీసుకొని వస్తూ ఉండటం గమనిస్తుంది. ఇక వెంటనే అమ్మ బాబోయ్, ఇప్పుడు నేను గనక వీళ్ళకి దొరికానంటే నన్ను కూడా ఒక రేంజ్లో ఆడుకుంటారు. నేను ఇక్కడి నుంచి మెల్లగా బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక వెనకదారి నుంచి అనామిక వెళ్ళిపోబోతుంటే ఇక కళ్యాణ్ అయితే గేటు దగ్గర ఆగి ఉంటాడు. ఇక కళ్యాణ్ చూసి ఏం చెయ్యాలో అర్థం కాదు అనామికకి. వెంటనే కళ్యాణ్ అయితే చంప చెల్లుమని వాయిస్తాడు. వాయించగానే ఇక దెబ్బకి కింద పడుతుంది. ఎక్కడికే పరారా వెళ్ళిపోతున్నావు? నీ సంగతి, మీ అమ్మ నాన్న సంగతి, నీ అక్క సంగతి అంతా కూడా అర్థమైపోయింది. ఇంక నువ్వు తప్పించుకోలేవు. నువ్వు సప్త సముద్రాల వెనకాల పరిగెత్తినా మా అప్పు, మా వదిన ఇద్దరు తలుచుకుంటే నిన్ను అలాగే ఆ మాయని ఇద్దరిని కూడా ఎప్పుడో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసేవాళ్ళు. కానీ మధ్యలో నేననే వాడిని ఉన్నాను కాబట్టి నీ ఒంటి మీద చెయ్యి పడకుండా ఇంకా వాళ్ళు కాముగా ఉన్నారు. నడు పద, నీ సంగతి ఏంటో అందరి ముందు బహిరంగంగా తెలియపరిచే వరకు నేను నిద్రపోను అని చెప్పి ఇక అనామికని తీసుకొని బయటకు వస్తాడు కళ్యాణ్. దుగ్గిరాల వారి ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే కావ్య చెప్తుంది రాజ్తో, ఏమండి ఇందాక మీకు ఫోన్లో చెప్పాను కదా, ఆల్రెడీ నా చేతికి మాయ చిక్కింది. మాయ ఎవరో కాదు అనామికకి స్వయాన అక్కని అనగానే, అవును కళావతి, నిజం మొత్తం నువ్వు చెప్పావు. అదంతా నేను నానమ్మకి అలాగే మమ్మీకి అందరికీ చెప్పుంచాను. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఈ విషయంలో వాళ్ళు ఏం తప్పు చేశారో మొత్తం కూడా నేను చెప్పాను అనగానే ఇక అపర్ణ, ధాన్యలక్ష్మి, రుద్రాణి, ఇందిరాదేవి అందరూ కూడా హాల్లో ఇక కావ్య చేసిన పనికి ఏమనాలో కూడా ఊహించని పరిణామంలాగా అనిపిస్తుంది. ఇక అపర్ణ వెంటనే కూడా అక్కడే ఉన్న అనామిక దగ్గరికి వచ్చి చెంప చెల్లుమని వాయిస్తుంది. వాయించి మాయను పట్టుకొని చెంప చెల్లుమని వాయించి, మీ ఇద్దరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మీలాంటి వాళ్ళని ఏ శిక్ష వేసినా తక్కువే. ఆడపుట్టుకగా పుట్టి ఆడపుట్టుకకి సిగ్గుచేటు మీ ఇద్దరు. నువ్వు ఏమన్నా తక్కువ? నువ్వు నిజానికి నా కొడుకు కాకపోయినా కళ్యాణి నా కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను. వాడి జీవితంలో నిప్పులు పోసి ఈ ఇంటి దుగ్గిరాల వారింటికి కోడలైపోయి ఈ కుటుంబాన్ని ముక్కలు చేసి డబ్బును తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చిన నువ్వు దెయ్యానివే నువ్వు అని చెప్పి ఇక అపర్ణ అయితే ఒక రేంజ్లో రుద్ర ఒక రేంజ్లో ఇక అనామికని వాయించి పెడుతుంది. నువ్వెందుకక్క అనవసరంగా? నేనున్నాను కదా, ఇది ఎంతైనా నా కోడలు. నా కొడుకుని మోసం చేసి నా వెనకాలే తిరుగుతూ నా వెలుతో నా కంటనే పొడిపించింది. దీనిలాంటి దాన్ని నాకు వదిలేసే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే వెంటనే జుట్టు పట్టుకొని లాక్కొస్తుంది. ఏంటి, నీ గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడే ఒక అరగంట ముందే మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క మాయ మీ అందరి వ్యవహారాన్ని మా కోడలు కావ్య ఇంటికి వీడియో క్లిప్పు పంపించిందే. మాకు అందరికీ కూడా తెలిసిపోయింది మీరు ఎంత నీచులోనని. నా కొడుకు నీకు ఏం అన్యాయం చేశాడు? కట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అలాంటి వాడి జీవితంలో నిప్పులు పోసి నువ్వు హాయిగా సంతోషంగా డబ్బుతో ఇక విర్రవీగుదామని చూస్తున్నావు కదా. అందుకేనే ఏదైనా ఒకరోజు న్యాయమే గెలుస్తుందని అంటారు. ఈరోజు నా కోడలు కావ్య నీ బండారాన్ని బయటపెట్టగలిగింది. అమ్మ అప్పు,
నేను అనరాని మాటలు అన్నాను. ఇదిగో ఇలాంటి దరిద్రపు వాళ్ళని ముందు పెట్టుకుంటే మంచేదో చెడేదో కూడా తెలియదు అని చెప్పనగానే, అయ్యో ఆంటీ, ఎప్పుడూ కూడా నిజమే నెగ్గుతుంది, అబద్ధం ఓడిపోతుంది. కళ్యాణ్ విషయంలో ఈ నీచురాలు ఎంత మోసం చేసింది. దీన్ని బతకూడదని నాకు అనిపిస్తుంది. దీన్ని అసలు ఏం చెయ్యాలో నాకేం తెలియట్లేదు అని చెప్పి అప్పు అంటుంటే, వెంటనే కళ్యాణ్ వచ్చి, బ్రో ఇలాంటి దాన్ని ముట్టుకొని మనం తప్పు చేయకూడదు బ్రో. ఖచ్చితంగా ఇది ఇంటి కుటుంబాలను అందరినీ కలిపి ఉద్దేశించి పోలీస్ కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచింది. కాబట్టి ఈరోజు దీన్ని మనం పోలీస్ స్టేషన్లో పెట్టించే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తాడు కళ్యాణ్. ఈ లోపల పోలీసులు వచ్చి అనామిక తల్లిదండ్రులని అలాగే మాయని, ఆ బిడ్డని అందరినీ కలిపి ఒక్కసారిగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. కళ్యాణ్ అయితే ఇంట్లో అప్పు దగ్గరకు వచ్చి, బ్రో నువ్వు ఎప్పుడు కూడా నా విషయంలో అన్ని విషయాల్లోనూ నువ్వు గ్రేట్ బ్రో. ఏదైనా చేసి నీ ఫ్రెండ్షిప్ని నేను జీవితాంతం ఫ్రెండ్లాగే కాదు బ్రో, నువ్వు నా లైఫ్ పార్ట్నర్గా ఉంటే కూడా నా లైఫ్ చాలా బాగుంటుందని అనిపిస్తుంది అని చెప్పి అంటాడు అందరి ముందు. అప్పు ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటే ధాన్యలక్ష్మి వచ్చి, నిజమే నా కొడుకు కోరుకున్న దానికి ఇచ్చి పెళ్లి చేశాను అనుకున్నాను, కానీ నిజానికి నా కొడుకుని హింస పెట్టి చివరాఖరికి కుటుంబ గౌరవాన్ని మంటగడుపులో కలిపేసింది ఆ రాక్షసి. అప్పుని నా కొడుకు పెళ్లి చేసుకుంటే ఈ కుటుంబ గౌరవం మిగులుతుంది. అప్పు అన్నా కూడా నా కొడుక్కి చాలా ఇష్టం, అలాగే నా కొడుకు అన్న అప్పుకి చాలా అభిమానం అని చెప్పి ధాన్యలక్ష్మి అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.